కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నా ఇది నాకెట్టా ఉండదా? సూడికి సూట్ వేసినట్టు ఉందిరా బాయ్. అట్నా అయితే నేను తీసుకునేదా మరి? తీసుకెళ్ళిపోయి నాకేం చెప్తున్నావు? అలాగన్నా. అరే బాప్రే బాప్, ఈ షాప్ నిండా మొత్తం పాగలగాలు ఉన్నారు. జల్దీ పోవాలి, లేకపోతే మన దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అరే ఐటమ్ గా ఉన్నారా బాయ్, ఐటమ్. ఓయమ్మో ఇదేద్దా? అన్న మాదిరి ఇద్దరుండారా? ఓయబ్బా ఈ డబుల్ పొట్ట ఏంద్ర సామ్యా? అమ్మే అమ్మే ఏంద్రా కర్రే? అమ్మే అన్న ఒకరు కాదు ఇద్దరు మనుషులు. అవునరా కర్రే, మామ ఇద్దరు. అందరూ ఉన్నప్పుడు నాతో ఒక మాదిరిగా ఉంటాడు, ఎవరు లేనప్పుడు ఇంకో మాదిరిగా ఉంటాడు మాయ మామ. అబ్బా అది కాదమ్మే, అన్న మాదిరిగా ఇంకో మనిషి కూడా ఉన్నాడు. ఏంద్రక్క నువ్వు చెప్పేదే? అవును చూపిస్తారా? చూడమ్మే. అద్దంలో ఎవరైనా సరే ఇద్దరు మాదిరిగానే కనబడతారా కరుణయ్యారు? ఓయమ్మా ఏందబ్బా ఇదే? ఇంకొక ఫోటో ఏమైందా? కనిపించినాడు, ఎట్టాగానే పట్టుకోవాలా. ఈ ఐటమ్ గాడు మళ్ళీ సావానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. అరే ఏమ్రా ఐటమ్ ఉన్నావు నువ్వు? చీరలన్నీ చాలా బాగున్నాయి. కొన్న చీర ఇంకా బాగుంది. కింద కూర్చొని ఏం చేస్తాండవా? ఆ బిత్తర చూపేంద్ర మంకి. ఇంటికి పోదా పదా రండి. సార్ ఈ చుట్టూ కూడా బిల్ అయింది సార్. నీకు సూట్ ఎందుకు కొడక? ఓయమ్మా ఇదేందన్నా, నువ్వే కదా తీసుకోమని చెప్పినావా? ఓయమ్మా నీకు మైండ్ గారు పోయింటదే ఏంటి? నేను ఎప్పుడు చెప్పినాను మైకి? చూసిన సాలగానే పోదాం పదా. నీ మొహానికి సూట్ ఒకటే మాంకినా కొడక. తీసుకోండి సార్ బిల్. ఓయమ్మా ఏం జరుగుతుండదు అర్థం కాకుండా బుర్ర బద్దలవుతుండదురా స్వామి.
మేయ్, ఏంది పిచ్చోడు పచ్చడి తినే మాదిరిగా ఏంది అరపలే? ఇవి పిచ్చి కేకలు కాదు మావా, ఆనందపు అరుపులు. మాటను బట్టి భావాన్ని అర్థం చేసుకోపోతే ఎట్ట మావా? మేయ్, నీకు ఆనందం పొంగనాల మాదిరిగా ఎప్పుడు పొంగుతూనే ఉంటదిలే గానీ ముందు నీ పిచ్చి కేకల కారణం ఏదో చెప్ప. మీ అందరికి ఒక సర్ప్రైజ్ చూపిద్దారని. ఏం సైజు? పోయబ్బా, ఏంది అది కూడా తెల్దా? పెద్ద పెద్ద పుస్తకాలు వేసుకొని కాలేజీకి పోయేద్ది అనుకో. సర్ప సైజు అంటే ఆశ్చర్యం అని అర్థం. ఇంకా నయం, సబ్బు సైజ్ అనలేదు. అది సర్పు సైజ్ కాదమ్మా, సర్ప్రైజ్. ఓహో, మీ బడిలో అట్టా చెప్పున్నారేమో, కానీ మా బడిలో మాత్రం ఇట్నే చెప్పుండారు. మేయ్, నువ్వు చదివింది 3వ తరగతే, మళ్ళీ దానికి బడైన పేరు ఎందుకులే గానీ ఇంతకు చేతుల డబ్బు అయిందే. కొంపది చాడని ఆడియో ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఎత్తుకొచ్చుండవా ఏంది? కాదు మామ, నేను చెప్పిన సర్ప సైజు ఇందులోనే ఉండదు. ఏం సర్ప్రైజ్ మేదే? కార్డులు మామ, కార్డులు. ఏం కార్డులు మే? ఆధార్ కార్డులా, రేషన్ కార్డులా? అంతకంటే పవర్ఫుల్ కార్డులు మామ. అంతకంటే పవర్ఫుల్ కార్డులా? అసలు ఏముండదు మే అందులో? మామ, అట్ట లాక్కోకూడదు. ఇవి చాలా ముఖ్యమైన కార్డులు. నేను చూపించినప్పుడే చూడాలా. అట్నలేమే, ముందు చూపించా. అట్నే. ఏది ఒక తూరు అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకునేది దేనికమ్మి? చెప్పున్నారు కదమ్మా సర్ప సైజు అని. అట్ట కళ్ళు మూసుకున్నాకే సర్ప సైజులు చూపించాలా. సినిమాలో చూడట్లేదా? మేయ్, మనది కామెడీ సీరియల్ మే, అన్సెప్ టెన్షన్ పెట్టకూడదా? ఆడేసి హట్ అవుతారా? మాకు తెలుసులే మావా, ముందు మీరు కళ్ళు మూసుకోండి. తీస్తా ఉంటాను. 1 2 తీసేస్తున్నా. మావా, నువ్వంత తొందట ఆడుతూ ఉండవు. దొంగ మాదిరిగా ఒక కన్ను తెరిచి చూస్తా ఉండవు. అట్టయితే నేను చూపించిన. సరే సరే సరే, నేను కళ్ళు మూసుకుంటా, నువ్వు చూపించా. 1 2 3 టంటడాయ్. అందరూ చూడండి. మేయ్, ఏంది మే? ఏంది తమాషా ఉండదా నీకు? ఆటలాడుతున్నావు నాతో? ఏందో సర్ప్రైజ్ ఉండదు మే. డబ్బుల నుంచి శుభలేఖలు తీసేదానికే ఏదో ఆడియో టేబుల్ లీక్ చేస్తున్నంత బిల్డప్ ఇచ్చినావు కదా మే. మా, నువ్వు అక్కడే పప్పులో కాలేసుండవు. ఇవి శుభలేఖలు కాదు, మన నిశ్చితార్థపు లేఖలు. అమ్మి, నీకేమైనా పిచ్చా వేరా? నిశ్చితార్థానికి కార్డ్స్ ఏంటమ్మి? అమ్మమ్మో, అందరూ పెళ్లిళ్ళకి గృహ ప్రవేశాలకి కార్డులు వేస్తారు, కానీ నీ మాదిరిగా అందరూ షాక్ అవ్వాలని ఎరైటీగా నేను నిశ్చితార్థానికి కార్డులు వేస్తా ఉన్నాను. ఎట్టా ఉండదు మావా నా ఔడియా? నీ మొహం మాత్రగా ఉండదు బాబు. దీనికి పిచ్చి ముదురుతా ఉండదే. వెరిని హాస్పిటల్ తోలుకోపోమంటే నువ్వు మాట వినడంలే. ఇప్పుడు చూడండి, పిచ్చికి పరాకర్షణ మాదిరిగా ఇది పిచ్చి పిచ్చిగా చేస్తా ఉండదు. ఇందులో పిచ్చే ఉండదు బామ్మర్ది. మేమేం చేసినా గొప్పగా ఉంటది, నలుగురికి ఉపయోగకరంగా ఉంటది. ఇది కూడా అంతే కదా బామ్మర్దే? అవునరా సిన్నోడా, ఇప్పుడేదో మామూలు కార్డులు వేయిస్తా ఉన్నాం, కానీ పెళ్లికి చూడు బంగారు పూతతో ఉన్న కార్డులు వేయిస్తాం. పెళ్లికి వచ్చిన వాళ్లే కాదు, సీమంతా కార్డుల గురించే మాట్లాడుకోవాలా. ఓయమ్మా, ఇదిగో రేవతి, ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అన్న మాదిరిగా వీళ్ళ పిచ్చి గురించే తప్ప ఎదుటోళ్ళు చెప్పదు అస్సలు పట్టించుకోవడంలే. కనీసం నువ్వేనా
కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పబ్బా. తనిదంతా పిచ్చితో కాదు, చాలా తెలివితో చేస్తుంది. రేపటి రోజున తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు ఉంగరం తొడిగినా సరే తొడగలేదు అని చాలా సింపుల్గా అనిస్తావు. నీకలా తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసమే ఇలా ఆధారాలతో పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. నీ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత కూడా ఈ మాత్రం ప్లాన్ చేసుకోకుండా ఎలా ఉంటారు? ఏదో సపోర్ట్ చేస్తారని అడిగితే మాటలతో పొడిచి పొడిచి చంపుతా ఉండదు కదా సానే. ఎప్పుడూ మనమే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు కూడా తెలివిగా ఉంటారు. అయినా మీకు ఇలాగే జరగాలండి. ఓయమ్మా, సచ్చిన పాముని కొట్టి కొట్టి మరీ చంపుతా ఉండదు కదరా సానే. మావా పాములు లేవు గీవులు లేవు గాని వచ్చి ఒక కార్డు సెలెక్ట్ చేయి. పేర్లేంచి అందరికి పంచాల. చూడు మావా, వచ్చి ఏది బాగుండదో చూడు. చూడు మావా. ఏంది చూసేదే? ఏయ్, మీరంతా చాలా తెలివిగా ప్లాన్ చేసి ఇరికించాలని చూస్తా ఉండరా? అదంతా ఈజీ కాదు, తెలుసుకోండి. చూడండి, మీకు ఒక రకంగానే ఆలోచించడం తెలుసు, కానీ నాకు 100 రకాలుగా ఆలోచించడం తెలుసు. గుర్తు పెట్టుకోండి. పట్ట చూస్తావేంది బామర్ది? అవతల నిశ్చితార్థానికి టైం అవుతా ఉంటది. ఇగో ఈ గుడ్డలు కట్టుకుని బెరీనా రెడీగా పో. ఏంది? ఏం తయారైదే? ఏందే సైలెంట్ గా ఉండనని చేతగాని ఏదో అనుకుంటున్నారా? ఏం చేసినా మాట్లాడడం లేదని మీ చేతికి సిగ్గినాను అనుకుంటా ఉన్నారా? ఎందుకులేని ఊరుకుంటా ఉంటే చాలా రెచ్చిపోతా ఉంటారా? ఇప్పటికే చాలా ఎక్కువ చేసి ఉండరు. ఇంకా చాలా నిస్తార్థం లేదు, నిమ్మకాయ పచ్చలేదు. పండే నాయనా, మావంత పద్ధతిగా చెప్పుండా కూడా ఇంకా బొమ్మ మాదిరి అట్నే నిలబడి ఉండవేందే? పోదాం పదా. అదే అట్ట రాని దారికే. అట్నే మావా, అదే దారిలో నడుచుకుంటూ ఆళ్ళలోకి పోయి నువ్వు ఆ బిడ్డి రేవతికి ఉంగరం తొడిగిన విషయం కూడా చెప్తాం, సరేనా? ఏంది బెదిరిస్తున్నావా? లేదు మావా, నెక్స్ట్ జరగబోయే సీన్ అదే. చూసేదానికి రెడీగా ఉండమని చెప్తా ఉంటాను. నువ్వు వరిస్తే అరుపులే, కానీ నేనరిస్తే పిడుగులే. చూడు మావా, అతుగా ఏడుసిన ఆడది అదే పనిగాల్సిన మొగోడు బాగుపడినట్లు చరిత్రం లేదని రజనీకాంత్ అంకుల్ చెప్పినా కూడా మనం ఇనకపోతే ఎట్టా చెప్పు? పైగా నీకు ఆల్రెడీ చెప్పుండాను కదా, నా మెడలో 3 ముళ్ళు వేసే ఆప్షన్ తప్ప ఏరే ఆప్షనే లేదని. అందుకని ఈ తూరికిట ఫిక్స్ అయిపో, నిశ్చితార్థానికి రెడీ అయిపో. ఇదిగా కానీ మామ, నిశ్చితార్థానికి టైం అవుతా ఉండదే. నేను కట్టుకనే. నువ్వు కట్టుకునేది ఏంది బామర్ది? మేమే కడతాం. ఓయమ్మో, మావకప్పుడే పెంట్లికలు వచ్చేసింటదిరా సామి.
కామెడీ హీరో మాదిరిగా మెరిసిపోతా ఉంటాడు. ఓయమ్మా, నా అదిష్ట తగిలేటట్టుండదురా సామె. ఓ, అతను నిలబడిపోయి ఉన్నావేందే? బొట్టు పెట్ట. బామర్దే ఇక పోదాం పదా. నేను రాను. అరే బామర్దే నడువా. వదలండి, నేను రానా. ఇగో బామర్దే మా అమ్మకి ఉంకరం తొడుగు. నేను తొడగనా. మామా, ఆప్షన్ లేదని చెప్పున్నాను కదా, తొడగా. తొడగరా సిన్నోడా.